పౌలు చెబుతున్నటువంటి మాట, తన జీవితంలో తన ఆత్మీయ ప్రయాణంలో ఎన్నో ఎన్నో ఎదురు దెబ్బలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు. పౌలు చెబుతాడు, నదుల వలనైన ఆపదలోను, కపట సహోదరుల వలనైన ఆపదలోను, సముద్రాల్లో అనేక రాత్రులు గడిపిన అనుభవాలు ఉన్నాయి. ఇలాంటి వాటన్నిటిని దాటుకొని ఇంతవరకు నేను నిలిచి ఉన్నానంటే అది కేవలము దేవుని సహాయము. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ ఏమంటున్నానంటే, అయినను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటుంది. నిజంగా మనమందరము ఇప్పుడు దాకా బ్రతికి ఉన్నామంటే, కొత్త సంవత్సరం హ్యాపీగా ప్రారంభించారు. ఈ 17 రోజుల్లో ఎంతమంది ఎగిరిపోయారు. మనం ఇంతవరకు ఈ 18వ తారీఖు వరకు నిలిచి ఉన్నామంటే ఆయన సహాయం, ఆయన కృప, ఆయన దయ, ఆయన అనుగ్రహం, ఆయన వాత్సల్యత. దేవునికి స్తోత్రం. కనుక నేటి వరకు దేవుడు మనలను నిలవబెట్టి ఉన్నాడు. ఆయన సహాయం వలనే నేటి వరకు మనం నిలిచి ఉన్నాం. కొందరు నిలిచి ఉన్నారంటే వాళ్ళు అనుకుంటారు, మా డబ్బును బట్టి, మాకు ఉన్నటువంటి స్థితిని బట్టి మేము నిలిచి ఉన్నాం. కానీ లోకంలో వాళ్ళు అలా భావిస్తున్నారు. కానీ మనమైతే నేటి వరకు నిలిచి ఉన్నామంటే దేవుని సహాయం. కీర్తనాకారుడైన దావీదు అంటాడు, 20వ కీర్తన 7-8 వచనాలు చదివితే, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలబడ్డాము. హల్లెలూయా. కొందరు ఏమైపోయారంట, గుర్రాలను బట్టి, రథాలను బట్టి అతిశయపడి కింద బోర్లు పడ్డారు. వాళ్ళు పడతాం ఇంతవరకు పైకి లేవాలి. మనమైతే నేటి వరకు, లేకుంటే ఇంతవరకు నిలిచి ఉన్నాము. దేవునికి స్తోత్రం. మనం నిలబడ్డాము అంటే, మనం ఇంతవరకు పడిపోకుండా ఉన్నామంటే దేవుని సహాయం. నిజంగా దేవుని సహాయం అనుకున్నప్పుడు మనము నిలిచి ఉంటాము. ఒకసారి దైవజనుడైనటువంటి ఎలీషాను ఎరుకో ప్రాంతానికి తీసుకువెళ్తే ఆయన అంటున్నాడు, ఈ పట్టణం భలే ఉంది, సుందరంగా ఉంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది, టూరిజం ప్లేస్ లాగా ఉంది అని అంటే, వాళ్ళు అంటున్నారు, ఏం టూరిజం ప్లేస్ పాస్టర్ గారు, ఇది చూడటానికి రమ్యముగా ఉంది, కానీ ఇక్కడ భూమి నిస్సారమైపోయింది, నీరు చేదైపోయాయి. అప్పుడు ఎలీషా ఏం చేశాడంటే, ఒక కొత్త కొండను తీసుకొని దాంట్లో ఉప్పు వేసి నీరు ఉబుకుతున్న దగ్గర ఆ కొండను పెట్టి ప్రార్థన చేయగా నేటి వరకంట ఆ నీరు మధురముగా ఉన్నాయి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19 నుండి 22 వచనాలు మనం చదివితే ఆ సందర్భాన్ని మనం చదువుతాం. అంతటా ఆ పట్టణపు వారు ఆ పట్టణమున్న చోటు రమ్యమైనదని, నా ఏలిన వాడమైన నీకు కనపడుచున్నదని, నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నది ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలు ఉప్పు వేసి నా ఎద్దుకు తీసుకుని రండి వారితో చెప్పాను. వారు తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట ఎద్దుకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలుగకపోను, భూమి నిస్సారముగా ఉండదనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదైన నేటి వరకు
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నేటి వరకు మనం నిలిచి ఉన్నాము, నేటి వరకు మనం కాపాడబడుతున్నామంటే మన శక్తి, మన బలము కాదు, కానీ దేవుని యొక్క మహాకృప. ఇంకా సమూయేలు గ్రంథము 1 గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం చదివితే, సమూయేలు ఒక రాయి తీసుకొని మిస్పాకును సేనుకు మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అనే పేరు పెట్టినాం. అంటే ఇంతవరకు మనం నిలిచి ఉన్నాం, ఇంతవరకు మనం కాపాడబడుతున్నాం, ఇంతవరకు మనం సజీవముగా ఉన్నామంటే దేవుని సహాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు నిలిచిన మనము, ఇంతవరకు కృప పొందుకున్న మనము ఏం చేయాలో 4 మాటలు మీకు చూద్దాం. మొదటిది, నేటి వరకు నిలిచి ఉన్న మనమంట దేవుణ్ణి హత్తుకోవాలంట. ఏం చేయాలంట? దేవుణ్ణి హత్తుకోవటం కోసమే నేను ఇంతవరకు నిలబెట్టాడు, ఇంతవరకు కాపాడుతూ ఉన్నాడు. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండాలి. బిడ్డ ఎప్పుడు కూడా తల్లిని హత్తుకొని ఉండటానికి ఇష్టపడుద్ది. వాళ్ళ అమ్మగాని కాస్త కనపడకపోతే కేకలు పెట్టేస్తుంది. ఎంతమంది ఎత్తుకొని చాక్లెట్ ఇచ్చినా, బిస్కెట్లు ఇచ్చినా, ఏమి ఇచ్చినా అవన్నీ నెట్టేస్తుంది. అమ్మాయికి ఏం కావాలా? వాళ్ళ అమ్మ కావాలి. వాళ్ళ అమ్మను హత్తుకొని ఉంటే అదొక ధైర్యం, అదొక నిండుతనం ఆ బిడ్డకి. కనుక మీ దేవుడైన యెహోవాను ఏం చేయాలంట? హత్తుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకాన్ని మనం హత్తుకోకూడదు, పాపాన్ని హత్తుకోకూడదు, లోక సంబంధమైన స్నేహితులను మనం హత్తుకోకూడదు, కానీ యేసయ్యను మనం ఏం చేయాలంటే ఎప్పుడు హత్తుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకోసం నేటి వరకు నిన్ను నన్ను నిలిపి ఉన్నాడు, నిన్ను నన్ను ఆయన సన్నిధిలో నిలవబెట్టి ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలా? దేవుణ్ణి హత్తుకోవాలి. మోయాబీరాలు శాపగ్రస్తమైన దేశంలో నుండి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను హత్తుకోవడానికి వచ్చింది. 2వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకి జవాబు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని హత్తుకుంది. నా స్వజనులు ఈ ఊర్లో ఉన్నారు, నా స్నేహితులు ఈ ఊర్లో ఉన్నారు, నేను పుట్టి పెరిగింది ఈ ఊరే. బెత్లెహేం ఎక్కడ ఉందో నాకు తెలియదు, ఆ ప్రాంతం ఎలా ఉంటుందో, ఆ మనుషులు ఎలా ఉంటారో, అక్కడ వాతావరణం, అక్కడ కలిసి వెళ్ళిందో నాకు తెలియదు అని నిరుత్సాహానికి గురవలేదు. కానీ దేవుని హత్తుకుంది. దేవుని హత్తుకుంది కాబట్టి ఆమె చరిత్రలో నిలిచిపోయింది. కనుక ఇంతవరకు మనలను ఎందుకు నిలవబెట్టాడంటే దేవుణ్ణే హత్తుకొని ఉండాలి. మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులుగా ఉన్నారు అని మోషే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ వచనంలో చూస్తారు. చూడండి, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. కనుక దేవుని హత్తుకున్న వారే సజీవముగా ఉంటారు. దేవుడు మనల్ని ఎడబాస్తే, దేవుడు మనకి దూరం అయిపోతే, మనము దేవునికి దూరమైన, దేవుడు మనకు దూరం అయిపోయినా దేనికి పనికిరాం. కనుక బ్రతుకుతున్న మనము, నిలిచి ఉన్న మనము దేవుని ఎప్పుడు ఏం చేయాలంట? హత్తుకొనే ఉండాలి. అప్పుడు మనం సజీవులుగా కాపాడబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారు.
ఎంతసేపు లోక మోజులో పడిపోయి, లోకాశలో పడిపోయి తమ జీవితాన్ని, తమ యొక్క కాలం అంతటిని కూడా లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ మనం ఏం చేయాలంట? దేవుని హత్తుకొని ఉండాలి. కొంతమంది ఉంటారు వివేక శూన్యులు, ఎంత చెప్పినా లోక ఆశలే, ఈ లోక సంబంధంగానే ఆలోచన చేస్తారు, ఈ లోక సంబంధంగానే తలుస్తూ ఉంటారు, కుటుంబాన్ని గురించి, బిడ్డల గురించి. దేవుడు హత్తుకోకుండా మనం ఎంతగా మన కుటుంబాన్ని గురించి ప్రయాసపడినా ప్రయోజనమేమీ లేదు. అందుకే ఇలాంటి వారిని వివేక శూన్యులు అని యోధా పత్రికలో దేవుని యొక్క వాక్యం, వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటినైతే స్వాభావికంగా ఎరుగుదరో వాటి వలన తమను తాము నాశనము చేసుకుంటున్నారు. కనుక వివేక శూన్యంగా బ్రతకొద్దు. జరుగుతున్న లోకముల సంభవాలను బట్టి, లోకములో జరుగుతున్న పరిస్థితులను బట్టి నేను ఆత్మీయుడును, నేను దేవుని దగ్గరికి కొనిపోబడే సమయం దగ్గర పడింది కాబట్టి ఈ లోకంలో ఏది కూడా నాకు ప్రాముఖ్యమైనది కాదని దేవుని హత్తుకోవాలి. కానీ వివేకం లేని అన్ని జనుల్లాగా ఈ లోకాన్ని, ఈ లోక సంపదలను, ఈ లోక సంబంధమైన వైభవాలను హత్తుకొని ఉంటే మూర్ఖులం అయిపోతామంట, వివేకము లేని మృగాలమైపోతామంట. జనవరి 4వ తారీఖు నుండి 5వ తారీఖు నుండి అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్లో ఏం జరుగుతుంది? అక్కడ భయంకరమైన కార్ సిక్స్. అక్కడ 78వ సంవత్సరం ఏదో ఒక అవార్డు ఫంక్షన్ పెట్టారంట. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి సినీ యాక్టర్స్, పెద్ద పెద్ద కెమెరా, వీళ్ళందరూ కూడా అక్కడ హాజరయ్యి ఒక ఆమె లేచి నిలబడుతుంది. దేవుడు జీరో, ఏం లేదు, అంతే మనమే హీరోలు, మన నుండి లోకం బాగుపడుతుంది, మనమే ఈ లోకాన్ని శాసించగలుగుతుంది, ఏదేదో పిచ్చి పిచ్చి మాట్లాడు. ఆమె చెప్పేటప్పటికి 24 గంటల్లోపే దేవుడు ఏం చేశాడు? కారు చిచ్చు. ఎన్ని హెలికాప్టర్లు వచ్చినాయి, ఎన్ని ఏమంతా నీళ్ళు వచ్చినా కాలిపోతుంది కానీ ఆట్లా. దేవుడు లేకుండా మనం ఎంతటి వారు? మాట్లాడింది దేవుడు జీరో, గాడ్ ఈజ్ జీరో, వీఆర్ ఆల్ హీరోస్, హీరోయిన్స్ అని చెప్పింది. పనికి మానే బుద్ధి లేనిది, వివేక శూన్యత. కారు దేవుడికి కోపం వచ్చింది. ఇలాంటి సంభవాలు జరుగుతున్న ఈ చివరి దినాల్లో మనం నిలబడి ఉంటున్నామంటే, మనం సజీవంగా ఉంటున్నామంటే ఆయన సహాయం వలనే. కనుక దేవుని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు, దేవుని మనం హత్తుకొని ఉండాలి. రోమపత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో పౌలు అంటాడు, మీరు మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని. ఏం హత్తుకోవాలంట? చెడుని ఏం చేయాలంట? అసహించుకోవాలి. మంచి దాన్ని ఎప్పుడు కూడా కౌగిలించుకోవాలి, హత్తుకోవాలి. ఈ లోకంలో మంచి ఎక్కడ లేదు మనకి, ఈ లోకంలో మంచి ఎక్కడ లేదు. ఆయన సన్నిధి, ఆయనలోనే మంచి ఉంది. కనుక మీ దేవుడైనటువంటి యెహోవాను మీరు హత్తుకోవాలి. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని విడిచిపెట్టకుండా హత్తుకొని ఉండాలి. అందుకు దేవుడు మనల్ని నిలబెట్టాడు. దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నేను నిలబడ్డా. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో విధాలుగా మోసపోయాం. అయినా వీటన్నిటిని దాటుకొని ఎంతవరకు నిలబడ్డానంటే నా దేవుని వలన సహాయం వల్లే నేను నిలిచి ఉన్నాను. ఆయన హత్తుకొని ఉండటం వల్లే నేను నిలిచి ఉన్నానని పౌలు భక్తుడు. పౌలుతో కొన్నటువంటి కొంతమంది పరిస్థితులు తారుమారైనప్పుడు పౌలుని విడిచిపెట్టేసి దూరంగా వెళ్ళిపోయారు. కానీ పౌలైతే దేవుణ్ణే హత్తుకొని ఉన్నాడు కనుక ఆయన నిలిచి ఉండటానికి కారణమై. కనుక ఈ రాత్రి మనం కూడా ఎందుకు నిలిచి ఉన్నామంటే దేవుణ్ణి హత్తుకోవాలి, దేవుని హత్తుకోవాలి. లోకంలో మరి దేన్ని హత్తుకున్నా
అది మనకు దూరం అయిపోయింది. మీకు తెలుసు, ఏస్కేల్ అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన భార్య అంటే ఆయనకి ఎక్కడ లేని ప్రేమ, వల్ల మారిన ప్రేమ. తన భార్య యొక్క అందాన్ని, తన భార్య యొక్క సౌందర్యాన్ని ఆయన ఆరాధిస్తూ ఆమె అందాన్ని బట్టి మంత్రముగ్ధుడైపోయి దేవుణ్ణి పక్కన పెట్టేసి తన భార్య వైపే మనసు తిప్పుతున్నాడు. దేనినైతే ఎక్కువగా హత్తుకోవాలనుకున్నాడు, దేనినైతే ఎక్కువగా ప్రేమించాడు, ఏ భార్య మీద అయితే ఎక్కువ ప్రేమానురాగాలు కలిగినాడు, ఆ భార్యని దేవుడు ఒక్క దెబ్బతో తీసి పడేశాడు. కారణం ఏంటి? నన్ను దాన్ని బతుకోవాల్సిందే, ఈ భార్య కాదు, నన్ను ఎత్తుకోవాలని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే తాను ఏదైతే ఇష్టంగా హత్తుకుంటున్నాడో దాన్ని దూరం చేశాడు. కనుక మనలో ప్రతి ఒక్కరూ నీవు దేనినైతే ఇష్టంగా భావిస్తున్నావు, దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావు, దేనినైతే ఎక్కువగా హత్తుకోవడానికి ప్రయాసపడుతున్నావు, అది నీకు దూరం అయిపోయింది. జాగ్రత్త. దేవుణ్ణి మాత్రమే మనం హత్తుకోవాలి. రెండవది మనం చూస్తే ఎందుకు మనం నిలిచి ఉన్నామంటే ఆయన ద్వారా పోషించబడతాడు. దేవునికి స్తోత్రం. దేవుని హత్తుకుంటే నిన్ను పోషిస్తాడు. ఆయన ఏం చేస్తాడమ్మా? ఎప్పుడు దేవుడు 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 అంటే నా బతికెట్ట, పొలం బాగుద్దా, నేను వ్యాపారం చేసుకోవద్దా, నేను ఉద్యోగం చేసుకోవద్దా, చెప్పండి, నా చేతి పనులు నేను చేసుకోవద్దని దేవుడు అన్న. దేవుడు చెప్పాడు 6 దినాలు నీ ఓపిక, డే అండ్ నైట్ కృషి, ఓవర్ డ్యూటీ చేయి, ఇబ్బంది లేదు. కానీ నన్ను విడిచిపెట్టేసి ఈ కుటుంబ సంపాదన కోసం, కుటుంబ పోషణ కోసం నువ్వు ప్రయాసపడ్డావా? నీకు తినటానికి కూడా ఇవ్వదు. నన్ను హత్తుకుంటే నేను నిన్ను పోషిస్తా. చూడండి, ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనములో యోసేపు తన 2 కుమారులను వాళ్ళ నాన్న దగ్గరికి, యాకోబు దగ్గరికి తీసుకొచ్చాను. నానా, నీకు తెలియకుండానే నాకు పెళ్ళి అయిపోయింది. ఆ ఐగుప్తు రాజు యొక్క కూతురుని అసేనాను పెళ్లి చేసుకున్నా, ఆమె ద్వారా నాకు 2 కొడుకులు పుట్టారయ్యా, ఇక వాళ్ళిద్దరు మీరే అని చెప్పేసి నా పిల్లల్ని దీవించు నానా అని యోసేపు తన 2 కొడుకులని తన తండ్రి దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు యాకోబు ఒక మాట చెప్పాడు. చూడండి, 15. అతడు యోసేపును దీవించి ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించును ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత నీ పిల్లలను ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. నిజమే, యాకోబు జీవితంలో కూడా ఎన్ని పోరాటాలు. తన తల్లితో వాళ్ళ నాన్నతో గుడార నివాసిగా ఉన్నంతసేపు ఏం తెలియలా. ఎప్పుడైతే గుడారంలోని సడన్గా బయటికి వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చాయో ఆ రోజు నుండి ప్రారంభమయ్యాయి బాధలు, కష్టాలు, ఒంటరితనం, నిరాశ, దిక్కుతోసిన పరిస్థితి. ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో, ఎవరిని కలుసుకోవాలో తెలియనటువంటి ఆ పరిస్థితిలో వాటన్నిటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత ఒకవైపు యోసేపును దూరం చేసుకున్నాడు, మరొక వైపు ఆ వాగ్దానం దేశానికి దగ్గరకు వస్తుండగానే తన భార్య రాహేలు చచ్చిపోయింది. ఇలాంటి పరిస్థితులన్నీ ఎదురైనా యోసేపుతో చెబుతున్నాడు, నాయనా యోసేపా, నా దీవెన కాదయ్యా, నా ఆశీర్వాదం కాదు నీ పిల్లలకు కావాల్సింది. నేటి వరకు నన్ను పోషించాడే, నేటి వరకు నన్ను కాపాడాడే, అనేక బాధల్లో నుండి, కష్టాల నుండి, ఒంటరితనంలో నుండి, దిక్కుతోసిన స్థితిలో నన్ను కనుగొని నన్ను పోషించాడు కదా. మీరు ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం చదివితే ఆ మాటలు స్పష్టంగా ఉంటాయి. 10వ వచనం చదివితే భీకర ధ్వనిగల పాడైన ఎడారిలో కనుగొన్నాడంట, ఆవరించాడంట, పరామర్శించి తన పాప వలె వారిని కాపాడాను. దేవునికి స్తోత్రం. అయ్యా, కంటి రెప్పలాగా నన్ను కాపాడాడే,
ఆ దేవుడు ఇంతవరకు పోషించబడ్డానంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండినో ఆ దేవుడు నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత నీ పిల్లలను ఆశీర్వదించును. నన్ను పోషించాడు కదా ఆ రోజు, నీ పిల్లలను పోషించలేడా? నన్ను దీవించాడు కదా, నీ పిల్లలను దీవించలేడా? నా దీవెన కాదు, దేవుని దీవెన కావాలి. ఇంతవరకు నేను పుట్టిన మొదలుకొని ఇంతవరకు నేను తింటున్నానంటే, బ్రతుకుతున్నానంటే, నేను పోషింపబడ్డానంటే ఆ దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే యాకోబు ఏం చేశాడు? దేవుణ్ణి విడిచిపెట్టలా. కొద్ది రోజులు వయసులో ఉన్నప్పుడు ఏం చేశాడంటే పెళ్లి చేసుకోవాలా అని చెప్పేసి పెళ్లి మీద వ్యామోహంతో మామకి దాసుడిగా ఊడిగం చేశాడు. 14 ఏళ్ళు ఊడిగం చేశాడు. తర్వాత నేను ఇదే జీవితమా, నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నేను వాళ్ళకి కాస్త కోస్తా సంపాదించుకోవద్దని ఆ కుటుంబం మీద, కన్న బిడ్డల మీద ఇప్పుడు ప్రేమ పెరిగిపోయి నేను మా ఇంటికి వెళ్ళిపోతా, మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే యాకోబును బయటికి తీసుకొచ్చాడు. బాగానే ఉంది, అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా దేవుణ్ణి హత్తుకోలా. 14 ఏళ్ళు వాళ్ళ కోసమే జీవితాన్ని పాడు చేసుకున్నాడు. తర్వాత ఇంకొక 6 ఏళ్ళేమో ఆస్తి కోసం ప్రయాసపడ్డాడు. 20 ఏళ్ళు తన జీవితంలో లాస్ అయిపోయింది. 20 ఏళ్ళు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటి అని చెప్పేసి ఇప్పుడు అన్న దగ్గరికి, తండ్రి దగ్గరికి వెళదాం అనుకుంటే అన్న ఎదురు వస్తున్నాడు. చంపేస్తావని అని చెప్పేసి, నన్ను చంపేస్తాడేమో, నేను ఆ రోజు చేసిన మోసాన్ని బట్టి, ఆ రోజు చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ తండ్రి ఆశీర్వాదాన్ని దొంగిలించాను కదా, ఆ పరిస్థితులను చంపుతానని భయపడుతున్నాను. ఇవన్నీ కాదు, భార్యలు శాశ్వతం కాదు, పిల్లలు శాశ్వతం కాదు, ఆస్తి చాలు. ఇప్పుడు నా బ్రతుకికే ఏం లేదు, నిరీక్షణ లేదు, ఏమైందో తెలియదు అని అప్పుడు ఏం చేశాడంట, ఆ రాత్రి దేవుని పాదాలు పట్టుకున్నాడు. అయ్యా, ఈ రాత్రి నాకు చివరి రాత్రి, ఒక్క మాట చెబితే నేను బ్రతుకుతాను, లేకపోతే తెల్లారేసరికి నేను సూర్యుని చూడను. మా మామ పోయిపోతున్నాడు నన్ను చంపడానికి, మా అన్న పోయిపోతున్నాడు అని దేవుని ఎప్పుడైతే హత్తుకున్నాడో యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. యాకోబు జీవితంలో గొప్ప మలుపు, గొప్ప దీవెన కలిగింది. దేవుని వాక్యం చెప్తే అతడు కన్నీరు విడిచి దేవుని బ్రతిమలాడుకున్నాడని హోషేయ గ్రంథంలో వాక్యం చెప్తుంది. కనుక దేవుని ఎప్పుడైతే హత్తుకున్నాడో దేవుడు అంటే విడిచిపెట్ట నేను వెళ్ళాలి, తెల్లవారుతుంది, మనుషులు సంచరించే టైం అవుతుంది, విడిచిపెట్టలేదు. నీవు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను పోను. దేవునికి స్తోత్రం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో. అయ్యా, ఒక్క మాట, నేను నిన్ను దీవిస్తున్నాను, నిన్ను కాపాడుతున్నా, ఒక్క మాట చెబితే నాకు బ్రతుకుంది, లేకపోతే నాకు బ్రతుకులేదని ఆయన హత్తుకున్నాడు. కనుకనే ఆ అనుభవంతో తన మనవల గురించి, తన కుమారుని గురించి చెబుతున్నాడు. యోసేపు, నా దీవెన కాదయ్యా, ఏ దేవుడు నన్ను పుట్టిన మొదలుకొని పోషించాడో ఆ దేవుడు నీ పిల్లలను కీడులో నుండి తప్పించి ఆ దూత నీ పిల్లలను కాపాడి పోషించి ఆశీర్వదించున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి హత్తుకుంటే పోషించబడతాం. మీకు ఇందాక చెప్పే కదా, రూత్ ఎవరిని హత్తుకుంది? దేవుణ్ణి హత్తుకుంది. వాళ్ళ అత్తను కూడా కాదు,
వాళ్ళ అత్తను కానీ హత్తుకుంది. అంటే అత్తమ్మటి వస్తానికి నీవు ఎక్కడుంటే అక్కడ ఉంటానని చెప్పింది, కానీ వాస్తవానికి దేవుని హత్తుకుంది ఆమె పోషించబడలేదా? సరే, వాళ్ళ అత్త దగ్గర ఉన్నటువంటి ఆస్తులు చూసి వచ్చిందా? ఆమెకున్న పొలమే తాకట్లో ఉంది. ఆమెకున్న పొలమే ఈరోజు ఆస్తులు ఉంటేనే కదా చూసేది, అత్తలనైనా మామనైనా. కానీ ఏమి లేవు. అయినా ఏం చేసింది? దేవుణ్ణి హత్తుకుంది. కాబట్టి ఏ పొలంలో అయితే పరిగెరుకున్నా ఆ కూలి అమ్మాయి కూడా కాదు, కేవలం ఒక దౌర్భాగ్యపు స్థితి. పరిగెవరు ఏరుకుంటారండి? దయా దాక్షిణ్యం మీద వదిలిపెడితే యజమానులు వాటి మీద బ్రతికే వాళ్ళని ఏమంటారంటే దిక్కుమొక్కు లేని వాళ్ళు అంటారు. అలాంటి స్థితిలో ఉన్న ఈమెను దేవుడు ఏం చేశాడు? ఏ పొలములైతే పరిగెరుకుందో ఆ పొలానికి యజమానురాలుగా చేశాడు. ఎందుకు? ఆయన్ని హత్తుకుంది. కనుక నీవు కూడా దేవుణ్ణి హత్తుకో, నిన్ను పోషిస్తాడు, ఆయన పోషిస్తాడు. మత్తయి సువార్త 6:26 రాయబడింది, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, పొట్లలో కూర్చుకొని, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశ పక్షులకి ఏమన్నా ఎకరాల పొలాలు ఉన్నాయా? గరిసెలు ఉన్నాయా? చెప్పండి. ఏ రోజుకి ఆ రోజు దేవుడి మీద లేగానే అయ్యా ఈరోజు ఎక్కడ పెట్టేవయ్యా అన్న, ఎక్కడ పెట్టేవే మా గింజలు, దేవుని స్తుతించి బయలుదేరుతాయి. సాయంత్రం అయ్యేసరికి బోండింగ్ నిండా తినగారిగే ఎరగ, ఇంకా సాయంత్రం కానీ బోండింగ్ నిండా ఉంటాయి. రాత్రి అంతా కూడా ఏ భయం లేదు, నిశ్చంతగా వాటినే దృష్టి పెట్టిన దేవుడు నిన్ను నన్ను పోషించడా. కీర్తన గ్రంథము 34వ కీర్తన 10వ వచనం చదివితే అక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తుంది, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆనుకోవాలి, నిండు మనసుతో ఆనుకోవాలి. కాలేబులాగా, యెఫున్య కుమారుడైన కాలేబులాగా దేవుని హత్తుకుంటే ఏమి తక్కువ చేయడు. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టినప్పుడే అన్ని కొరతలు, విడిచిపెట్టినప్పుడు అన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఎప్పుడైతే నీవు హత్తుకొని ఉంటావో ఆయన ఆకాశ పక్షులను పోషించినట్టు, సముద్రంలోని జీవరాశులను పోషించినట్లు, సర్వజీవులను పోషించే దేవుడు నిన్ను నన్ను కూడా పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడూ ఆయన్ని విడిచిపెట్టకుండా ఎప్పుడు కూడా హత్తుకొని ఆయన కౌగిల్లో ఉంటే మనం పోషించబడుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రాత్రి దేవుని వాక్యం చెబుతున్న సత్యం ఏంటంటే, ఇంతవరకు మనం నిలిచి ఉన్నామంటే ఆయన హత్తుకోవాలని, ఆయన చేత పోషించబడాలని మనము నిలిచి ఉన్నాం. వాక్యం చెబుతుంది, కరువు వచ్చినా కాటకం వచ్చినా దేవుడు మనకి అన్నం లేకుండా మాత్రం చేయడంట. ఏలియా ఏం చేశాడు? దేవుని నమ్మాడు. అయ్యా షోమ్రోన్లో భయంకరమైన కరువు ఉంది, మరి నన్ను ఎట్లా పోషిస్తావు? నిన్నే నమ్ముకున్నా, నీ మీద ఆధారపడి. ఏం పర్లేదు పో, నేను పోషిస్తాను. పోయాడు, కెరూతు వాగు దగ్గరికి వెళ్ళాడు. రోజు రొట్టె మాంసం. ఎవరు తెస్తున్నారు? మనుషులు కాదు. ఆయన పోషించదలుచుకుంటే ఏ కాకికైనా ఆజ్ఞాపిస్తారు. దేవునికి స్తోత్రం. అది నల్ల కాకి కావచ్చు, అది తెల్ల కాకి కావచ్చు, అది ఇండియన్ కాకి కావచ్చు, అది ఫారిన్ కాకి కావచ్చు. దేవునికి స్తోత్రం. హత్తుకోవటం ఇక్కడ ప్రాముఖ్యం. ఆయన హత్తుకోవాలి, కానీ ఏం చేస్తారంట? ఏదో ఒక కాకి ఆజ్ఞ ఇస్తాడు. ఎల్లు నా సేవకుడు అక్కడ అలమటించిపోతున్నాడు, ఉదయం సాయంత్రం.
కాకి ఏమి ఇష్టం? మరి ఆ మాంసాన్ని ముక్కుకు అంటు పెట్టుకున్నట్టు కానీ నాలుగుతో కూడా కాస్త రుచి కూడా చూడలేదు. అంత ప్రీతికరమైన ఆహారాన్ని సహితము దేవుని మాటకు లోబడి దైవజనుడైనటువంటి ఏలియాను ఉదయం సాయంత్రం ఆ నీరు వాగు ఎండిపోయేదాకా పోషించాడు. వాగు నీరు ఎండిపోగానే ఇంకో చోట సిద్ధపరిచాడు బస. ఇంకెక్కడికి ప్రభు అంటే వస్తుంది, ఒక ఆమె వస్తుంది, విధవరాలు వస్తుంది, కట్టలేని పెట్టాడు, ఆమె చేత పోషిస్తుంది. ఆమె కొనదు కొద్దిగా. నేనేం చేశాడు? అమ్మ మంచి నీళ్ళు అమ్మ, నీళ్ళు వేసి రాబోతుంటే వత్త అదే చేతితో అంత రొట్టె ముక్క తీసుకురాడు. ఏమున్నది కొద్దిగా అంటే మొదట చేసింది అమ్మ, తర్వాత నీకు నీ పిల్లలకి సరిపోయిందంటే మొదటి అప్పం తీసుకొచ్చి పెట్టింది. కరువు అయిపోయేదాకా ఆమె కుమారుడు హత్తుకోవటం నేర్చుకోవాలి. ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్తే మనకి సహాయం చేస్తారా? వాళ్ళని హత్తుకుందాం, వాళ్ళ అండకు చేద్దాం, వీళ్ళ నీళ్ళకి చేద్దామా, వాళ్ళ పంచకెళ్దామా, వాళ్ళ మొగ చేతి నీళ్ళు తాగుదామని ఆలోచన చేస్తున్నావు, కానీ నిన్ను సృష్టించిన దేవుడి మీద ఆధారపడలేకపోతున్నావు. దేవుణ్ణి హత్తుకో, ఆయన తప్పక పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపు ఎలాంటి పరిస్థితులు ఎదురైన దేవుని విడిచిపెట్టలా. బానిసగా బ్రతికాడు, నిందలు అనుభవించాడు, జైలుకి వెళ్ళాడు, ఎన్నో ఇబ్బందులకు గురయ్యాడు. కానీ దేవుని హత్తుకున్నాడు కనుక దేవుడు ఏం చేసి తాను బ్రతకటమే కాకుండా తన సహోదరులు, కుటుంబ సభ్యులందరూ బ్రతుకున్నట్లుగా ముందుగా అక్కడికి పంపించాడు. ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనం చదివితే, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రేమగా మాట్లాడుతున్నాను. అనలారా జరిగిన కాలంలో నాకు హాని చేశారు కదా, దాన్ని మనసులో పెట్టుకొని వీడేదో చేస్తారు మనకి, ఇప్పుడు మంచి లెవెల్లో ఉన్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు, మనసులో పెట్టుకొని రాత్రి వేసేస్తానేమో భయపడమాకండి. నేను అట్టటువంటి కాదు. మీ ద్వారా నన్ను ఇక్కడికి దేవుడు తీసుకొచ్చారని నమ్ముతున్నాను. నేను ఇక్కడికి రావటానికి మిమ్మల్ని దేవుడు వాడుకున్నాడు. ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే భవిష్యత్తులో భయంకరమైన కరువు రాబోతుంది. ఆ కరువు నుండి మనం వారందరినీ పోషించాలంటే నేను ఇక్కడ ఉండాలని దేవుడు నన్ను ముందుగా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాడు. కాబట్టి నేను మిమ్మల్ని, మీ పిల్లలందరినీ కూడా పోషిస్తానని ప్రేమతో వాళ్ళ అన్నయ్యకి ధైర్యాన్ని చెప్పాడు. దేవునికి స్తోత్రం. కారణము యోసేపు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా దేవుని విడిచిపెట్టలా. మనకి చిన్న నష్టం జరిగితే చాలు, అనుకున్నది జరగకపోతే చాలు, ఇంకేం చేస్తాను, విడిచిపెట్టిపోతాను. కానీ అలా విడిచిపెట్టకూడదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేవుని హత్తుకోవటము నేర్చుకోవాలి. యోబు ఏం చేశాడు? నా శరీరం సీకిపోయినా పర్వాలేదు, నేను ఆయన్ని సజీవంగా నా కన్నులతో నేను చూడగలుగుతాను. యోబు గ్రంథం 25వ అధ్యాయం 19వ వచనం. నా శరీరం చీకిపోయినా నా మట్టుకు నేను ఆయన్ని చూస్తాను. ఆ నిరీక్షణ అంతగా పెనవేసుకున్నాను, హత్తుకున్నాను. కనుక ఈ రాత్రి మనం కూడా దేవుని హత్తుకోవటానికి నిలిచి ఉండాలి. ఆయన హత్తుకుంటే ఏం చేస్తాడు? మొదట ఏం చేస్తాడు? అది రెండోది. దేవుని మనం హత్తుకోవాలి, విడిచిపెట్టకూడదు. ఎలాంటి పరిస్థితులు విడిచిపెట్టదు. రెండోది హత్తుకుంటే ఏం చేస్తాడు? పోషిస్తాడు. మూడేం చేస్తాడంటే నీకు బలాన్ని ఇస్తాడంట. నేటి వరకు సహాయం చేసిన దేవుడు నీవు దేవుణ్ణి హత్తుకొని ఉంటే నీకు బలం ఇస్తాడు. నీ బలం ఎప్పుడు తగ్గిపోదు. దేవుని హత్తుకున్నవాడు, దేవుని యొక్క సహాయం పొందినవాడు ఎప్పుడు బలవంతుడుగానే ఉంటాడు. యెహోషువ గ్రంథంలో మనం చదివితే కాలేబు అంటాడు, యెహోషువ అంటాడు, మోషే నన్ను పంపినప్పుడు
14:11. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము. యుద్ధం చేయడానికి గాని వచ్చుచు పోవుచుండుటకు గాని, యుద్ధం చేయటానికి కానీ రావటానికి పోవటానికి కానీ కొండెక్కడానికి దిగటానికి కానీ అప్పుడున్న బలమే నాకు ఇప్పుడు ఉంది. కారణం నేను దేవుని సహాయం వల్ల నేటి వరకు నిలిచి ఉన్నాను కాబట్టి, నేటి వరకు నేను నిలిచి ఉన్నాను కాబట్టి ఆయన నాకు బలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడి సహాయం పొందిన వాడు ఎప్పుడు బలవంతుడిగా ఉంటాడు, శక్తివంతుడిగా ఉంటాడు. కనుక మనం ఎప్పటికప్పుడు దేవుని బలాన్ని పొందాలి, దేవుని యొక్క బలాన్ని పొందాలి. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మన బలాన్ని పనికిరాని వాటి కోసం వినియోగిస్తాం, మన శక్తిని నిష్ప్రయోజనమైన వాటి కొరకు వినియోగిస్తాం. కానీ మన బలాన్ని దేవుని కొరకు వినియోగించాలి. దేవుని వలన బలము పొందిన వారు ఏం చేస్తారు తెలుసా? దానియేలు గ్రంథంలో ఉంది, తమ దేవుని వలన బలము పొందిన వారు గొప్ప కార్యాలు చేస్తారంట. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. హల్లెలూయా. అంటే దేవుడు నీకు ఎందుకు బలం ఇస్తున్నాడంటే గొప్ప కార్యాలు చేయటానికి, నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించాలని నీకు బలాన్ని ఇస్తున్నాను. అందుకే నీకు సహాయం చేస్తున్నాను. అందుకే నేను నేటి వరకు నిలబెడుతున్నాను. కనుక మనకేం కావాలి? దేవుని సహాయం వలన కలిగే బలం. దేవునికి స్తోత్రం. సంసోనికి అందరూ ఎందుకు భయపడ్డారు? బలం ఉందని. ఆయన ఎక్కడ బలం బాబు, అంతంతలో కూర్చి పడుతుంది బలం. అందరూ భయపడ్డారు, గడగడ మునిగిపోయి. ఆ బలం ఎప్పుడైతే పోయిందో ఎవరు లెక్క చేయట్లేదు, తీసి అవకడబడారు. కారణం బలహీనుని ఎవడు గౌరవించడు. ఆధ్యాత్మిక జీవితంలో మనం బలంగా ఉంటేనే మనకు ఒక గౌరవం సమాజంలో, సంఘంలో. దేవునిలో మనం ఎప్పుడు ఎలా ఉండాలంట? బలవంతులై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలహీనుడు నేను బలవంతుడని అనుకోవాలి. నాకు రాగం, నేను ప్రార్థన చేయలేను, నాకు ఆయాసం, నాకు అదిగో వస్తుంది నేను అనుకున్నట్టే. మరి నువ్వు అనుకున్నట్టు కాకేమైంది? నేను బలవంతుని అంటే బలం అదే వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక వాక్యం చెబుతుంది, దేవుని వలనైన బలము పొందుకోవటానికి మనము నిలిచి ఉన్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోని మిమ్మల్ని పెంచితే కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. శరీర సంబంధులై ఉండుట వలన బలహీనులై ఉన్నారు కారా? ఈరోజు చాలామంది శారీరకంగా ఉంటున్నారు కానీ ఆధ్యాత్మికంగా బలపరచబడలేకపోతున్నారు. అందుకే మీకు పాలతోనే మిమ్మల్ని పెంచాను. ఇప్పుడు మీకు బలమైన ఆహారం పెట్టే వయసు వచ్చింది కాబట్టి బలమైన ఆహారం తినే వయసులో కూడా పాలు తాగితే అది సిగ్గుసేటు అవమానకరం. ఎబ్రీ పత్రికలో అంటాడు కదా, 5వ అధ్యాయం 12వ వచనం, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారు దేవోక్తులలో ఒకడు మరలా మీకు మూల పాఠాలు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడిన. మీరు పాలే తాగుతున్నారు కానీ ఇంకెప్పుడు మా బలమైన ఆహారం తినేదే. దేవునికి స్తోత్రం. 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చినా కానీ పాలు అంటే మొట్టికాయ వేసి ఎన్ని రోజులు తాగుతారు, తున్నట్టు ఇంకా పాలేని చూద్దాం తినో అని బలవంతంగా ఏం చేస్తాం, కారమో మేరమో ఏదో తినిపో. అంటే పాలు తాగే స్టేజీ దాటిపోయింది. ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా పాలు తాగే స్థితిలో ఉండకూడదు. బలవంతులు కావాలి, శక్తివంతులు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మన బలాన్ని దొంగిలించడానికి సాతాను ఎప్పుడు కూడా కాసు. సంస్థను బలం ఉంది కదా, అందరూ అతని బలాన్ని బట్టి భయపడుతుంటే ఒక ఆమె మ్యాప్ వేసింది. నీ బలమేనని చెప్పి, నీ బలమేనని చెప్పి, నీ బలమేనని చెప్పని పాపం విసిగించింది. ఏం చేస్తావు, పద్దాక ఒకటే మనం విసిగిస్తుంటే మొన్న రహస్యాన్ని కాస్త చెప్పేసరికి బలం అంతా పోయింది. సంశయం వస్తాను నేను ఎప్పట్లాగా విరజమే ఎవడు రామని చూసుకున్నాను. ఏమి లేదు, అతుస్సమైపోయింది, గాలిపోయిన బెలూన్ అయిపోయాడు. కారణం ఏంటంటే దేవుడికి దూరం అయిపోయాడు. కనుక దేవుని వాక్యం నీ బలాన్ని దొంగిలించడానికి, నీ ఆత్మీయతను పాడు చేయటానికి, నీవు దేవునిలో బలవంతుడిగా, శక్తివంతుడిగా, ఆత్మపూర్ణుడిగా ముందుకు సాగిపోకుండా ఆటంకం కలుగు చేయడానికి ఒకడు మ్యాప్ వేసి ఉంచాడు, స్కెచ్ చేశాడు, కాపు కాస్తున్నాడు. జాగ్రత్త, నీ బలాన్ని దేనికి అప్పగిస్తున్నావు? నీ బలాన్ని స్త్రీకి ఇయ్యొద్దు అని సామెతల గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనంలో నీ బలమును స్త్రీలకి ఇయ్యకము, రాజులను నశింపచేయి స్త్రీలతో సహవాసం చేయి. ఆయన బలం పోవటానికి గల కారణం ఏంటి? ప్రతిష్ఠితిలో ఉండి స్త్రీకి దూరంగా ఉన్నంత కాలం బలంగానే ఉన్నాడు. ఎప్పుడైతే దిలీలా మోజులో పడ్డాడో, ఎప్పుడైతే దిలీలాకు బానిస అయిపోయాడో, ఆమె కవింపు మాటలకి, ఆమె యొక్క లాలన మాటలకి దాసు అయిపోయి బలమంతటిని పోయే రహస్యాన్ని చెప్పాడు. అందుకన్నాడు, నీ బలాన్ని స్త్రీలకి ఇవ్వద్దు, రాజులను నశింపచేసి స్త్రీలతో రాజులు రాజ్యాలు కూలిపోవటానికి గల కారణం స్త్రీ. కనుక వాక్యం ఏంటంటే సాతానుడంట మన బలాన్ని దొంగిలించే ప్రయత్నం చేస్తాం. కనుక మనం ఏం చేయాలంటే దేవుడు మనకిచ్చిన ఆత్మ సంబంధమైన బలాన్ని, ఆత్మ సంబంధమైన శక్తిని మనం తగ్గిపోకుండా కాపాడుకోవడానికి, దాన్ని నిలుపుకోవడానికి ప్రయాసపడాలి. 4వ మాట చెబుతాను. నేటి వరకు మనల్ని దేవుడు ఎందుకు నిలబెట్టాడంటే నీవు నేను ఒక మంచి సాక్ష్యాన్ని కలిగిన, సాక్షార్థమైన జీవితాన్ని జీవించడానికి నిలవబెట్టాడు. ఇంతవరకు నిలిచి ఉన్నాము, మంచి సాక్ష్యం ఉండాలి. ఈ రోజులో చాలామందికి ఒక మంచి సాక్ష్య జీవితం లేదు. దేవుడు మన నుండి కోరుకునేది ఒకటి, పరిశుద్ధత కోరుకుంటాడు. రెండోది మంచి సాక్ష్యం ఉండాలి. దేవునికి స్తోత్రం. సాక్ష్యం లేని దగ్గర జీవితానికి విలువ ఉండదు. దేవునికి స్తోత్రం. కనుక మన జీవితంలో మంచి సాక్ష్యం కలిగి జీవించాలి. చూడండి, అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో పౌలు చెబుతున్నటువంటి అపోస్తల కార్యగ్రంథము 23:1, అదేనా? 23:1 పౌలు మహాసభ వారిని తేరి చూసి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడిని హల్లెలూయా. ఎక్కడ నడుచుకున్నాడంట? దేవుని ఎదుట, దేవుని దృష్టిలో మంచి మనస్సాక్షి. దేనిస్తాం? ఈరోజు చాలామంది మనస్సాక్షి కల్మషంతో వస్తుందంట, కల్మషం అయిపోతుందంట, కలుషితం అయిపోతుందంట. కనుక మన మనస్సాక్షి ఎట్లా ఉండాలంటే కలుషితము కాకూడదు. సభ వారందరి దగ్గర చెప్తున్నాను, నేను ఎలాంటి వాడిని మీకు తెలుసు కదా. ఒకప్పుడు నా పరిస్థితి ఏంటి, ఒకప్పుడు నా స్థితి ఏంటి, ఎవరిని లెక్క చేయకుండా అందరిని చంపుకుంటూ వచ్చాను కదా. ఈరోజు నేను ఆ యేసుని గురించి ప్రకటిస్తున్నానంటే అప్పటికీ ఇప్పటికీ నాలో మార్పును మీరు గమనిస్తున్నారు కదా. నేటి వరకు మీ మధ్యలోనే తిరుగుతున్నా, మీతోనే ఉన్నా. నా భక్తి వలన ఎంత మార్పు వచ్చిందో, నా మనస్సాక్షి ఎలాంటిదో మీ అందరికీ తెలిసిపోయింది కదా. నేటి వరకు మంచి మనస్సాక్షి కలిగిన వాడిని దేవుని ఎదుట నడుచుకుంటున్నాను. ఈరోజు చాలామంది భక్తి చేస్తున్నా వాళ్ళ మనస్సాక్షిని చెప్తూ ఉంది, నీ ఆత్మీయత సరిగా లేదు, నీ భక్తి సరిగా లేదు, నీ ప్రార్థన జీవితం సరిగా లేదు. ఏదో గుడికి పోతున్నాం కానీ ఎందుకమ్మా పోయేదే,
పోయిన కాడి నుంచి వారికి నిద్రపోవటం అటు చూడండి ఇటు చూడండి ఎందుకు మనం పోయేదాన్ని మనసు తెలియదులే మట్టుకొచ్చా అని చెప్పేసి మనస్సాక్షి ఏం చేస్తా పొంగొత్తాం ఏంటంటే మూత పెట్టడం చేసామా ఆ మూత కూడా అనకపోతే రాయి పెడతాం దాని మీద ఏం చేస్తాం రాయి పెడతాం. ఇట్లా చాలామంది ఏం చేస్తున్నారంట మనస్సాక్షి వారి మీద నేరారోపణ చేస్తున్నా మనస్సాక్షిని దిద్దుకోట్లా సరి చేసుకోవట్లా. దేవునికి స్తోత్రం. ఎట్లా ఉండాలంట మంచి మనస్సాక్షి కలిగి జీవించడానికి నిలిచి ఉండాలి. దావీదు ఒకరోజు తన పరిస్థితి అంతా తారుమారైన తర్వాత ఆకీషు అనే రాజు దగ్గరికి వెళ్ళాడు. అతని సైన్యంలో చేరాడు. అంతకుముందు అదే రాజుతో యుద్ధాలు చేశాడు. ఇప్పుడు పరిస్థితి తారుమారైపోయి ఆయన సైన్యంలోనే ఒక సైనికుడిగా చేరితే వాళ్ళతో కలిసి యుద్ధానికి వెళ్తున్నాడు. ఇశ్రాయేలు మీద యుద్ధం చేస్తా ఉన్నాడు. అయితే ఆకీషు రాజు సైన్యం ఉన్నాడు. ఏమయ్యా రాజుగారు నీకు ఏమైనా బుద్ధి ఉందా? ఒకప్పుడు నీతో యుద్ధాలు చేశాడు కదా, అలాంటి పగోడిని మన సైన్యంలో పెట్టాము, అందరి శక్తి రహస్యాలు తెలుసుకొని ఒక్కొక్కరిని చంపడానికి పెట్టావు, ఏమిటయ్యా ఈ పని అంటే ఆకీషు రాజు ఏమని తెలుసా ఒక మంచి సాక్ష్యాన్ని దావీదు గురించి చెప్పాడు. సమూయేలు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. ముగిస్తాను, టైం అవుతుంది. కాబట్టి ఆకీషు దావీదును పిలిచి యెహోవా జీవముతోడు నీవు యథార్థపరుడవై ఉన్నావు, దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే, నేటి వరకు ఏ దోషము కనబడలేదు. కానీ సర్దారులు నీ యందు ఇష్టం లేకుండా ఉన్నారు, నిన్ను మా సైన్యం నుండి తొలగించమంటున్నారు. కానీ నీ మనస్సాక్షి గమనించాను, మా దండులో చేరిన నాటి నుండి నేటి వరకు మంచి మనస్సాక్షి యథార్థత కలిగిన వాడుగా నీవు ఉన్నావయ్యా. కానీ మా సర్దారులే అంటే ఫిలిస్తీన్లకి మొత్తం 5 సర్దారులు ఉన్నారు. వాళ్ళలో ఒకటి ఈ యొక్క ఆకీషు ఏమన్నాడంటే మా సర్దారులు మిగిలిన వాళ్ళు ఒప్పుకోవట్లేదు, దావీదు మన దండులో ఉంటే మాకు నచ్చట్లా పంపించేసే. ఈయన అంటున్నాడు అయ్యా చేరిన రోజు నుండి ఈ రోజు దాకా కూడా అతనిలో ఏ కపటం కల్మషం కుచితం కుళ్ళు కనపడలేదు, మనతోనే వాళ్ళ సొంత వారైనటువంటి ఇశ్రాయేలుతో పోరాటం చేస్తున్నాడంటే ఇవన్నీ మాకొద్దు, పంపిస్తావా లేదా అని చెప్పేసి. అంటే ఆకీషు రాజు దావీదు నుంచి ఏం చెప్తున్నాడు? మంచి సాక్ష్యం చెబుతున్నాడు. దేవుడిస్తాం. మన ఇంట్లో మనకు సాక్ష్యం ఉందా? ప్రార్థన చేస్తాను, నీ ప్రార్థన నీ సంగతి నాకు తెలియదు అంటాడు మీ ఆయన. అయిపోయా ఒక్క మాటతో అయిపోయింది. నువ్వా దీనిదానిగా నువ్వా లోబడేది మాట అంటే సర్దుకునేదన్నా ఈ సంగతి నాకు తెలుసు. అయిపోయా ఏంది సాక్షి కాస్త తారుమారైపోతుంది. మనకి సాక్ష్యం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముండాలమ్మా? సాక్ష్యం కలిగి జీవించాలి, సాక్ష్యార్థమైన జీవితం జీవించాలి. యేసుప్రభువు వారు అందుకే మనల్ని ఎన్నుకుంది కూడా. అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభు జీవితాడు 7వ వచనము 6-7 వచనం నుండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా అడుగ్గా ఆయన ఆయనను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ్యం అంటే ఏంటంటే సాక్షార్థమైన జీవితం. ఏ జీవితం అంట? మనకి ఇంట్లో సాక్ష్యం ఉండాలి, సంఘంలో సాక్ష్యం ఉండాలి, సమాజంలో సాక్ష్యం ఉండాలి. కొంతమందిని గురించి కొన్ని సాక్ష్యాలు వింటే ఎందుకయ్యా మన చర్చికి వెళ్ళి కానీ ఇంతలా మాట్లాడతారు, మరి వాళ్ళు ఎప్పుడు మూసింది అంతలా అవ్వదు.
వాళ్ళ జీవితం ఇంతలా మాట్లాడు అంటే ఆ పదం వాళ్ళకే భారంగా అనిపించింది. దేవుడికి స్తోత్రం. కొంతమంది ఉంటారు ఇక్కడికి వచ్చి భాషలు మాట్లాడతారు, ఇక్కడికి వచ్చి పరిశుద్ధాత్మ వచ్చింది అంటారు, ఇక్కడికి వచ్చి గానుకోగిలా పాడబడతారు, మంచిదే. కానీ సాక్ష్యం ఏది? యేసు ప్రభువు వారు ఏమంటున్నారంటే మీరు భూదిగంతముల వరకు సాక్ష్యం. ఈ పూట సమాజం యేసు ప్రభువు వారిని కొనియాడుతుందంటే, ఆయనకి నిరాంజనాలు పడుతుందంటే కారణం ఆయన సాక్ష్యం. దేవునికి స్తోత్రం. ఆయన జీవితంలో ఎక్కడా మచ్చలేదు. దేవునికి స్తోత్రం. అందుకే తీతుకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, పొరుగువాడు నిన్ను గురించి ఏ చెడ్డ మాట చెప్పలేకున్నట్లు నువ్వు చాలా జాగ్రత్తగా పవిత్రంగా జీవించాలంటాడు. చూడండి, అమ్మాట చదువుదాం. తిమోతి పత్రిక పక్కన ఉంటుంది. తీతు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. అటువలే స్వస్థ బుద్ధి గల వారై ఉండవలెనని యవన పురుషులను హెచ్చరించును. పరపక్షమందున్నవాడు మనను గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి నిన్ను నీవే సత్కారం మాదిరిగా కనపరుచుకోవాలి. మోసం లేని కానీ మాన్యమైనది కానీ హితవాక్యము ఉండవలెను. నీ పక్కన ఉన్నవాడే నిన్ను గురించి చెడ్డ మాట ఏది చెప్పకుండా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. అందుకోసము దేవుడు నిన్ను ఇంతవరకు నిలబెట్టాడు. మనము దేవుని వలన సహాయం పొంది నేటి వరకు ఎందుకు నిలిచి ఉన్నామంటే, ఒకటి హత్తుకోవటానికి నిలిచి ఉన్నాము, 2 ఆయన చేత పోషించబడటానికి నిలిచి ఉన్నాము, 3వది మన బలము తగ్గిపోకుండా మన బలాన్ని లోక సంబంధమైన వాటికి వినియోగించుకున్నాము. మన బలాన్ని దేవుని కొరకు వినియోగించడానికి మనం నేటి వరకు నిలిచి ఉన్నాము. మనం నేటి వరకు నిలిచి ఉన్న దానికి గల కారణం ఏంటంటే, మంచి సాక్షార్థమైన జీవితాన్ని జీవించాలి. కనుక ఈ రాత్రి మనం నిలిచి ఉన్నామంటే, దేవుని సహాయం పొంది నిలిచి ఉన్నామంటే సాక్ష్యం కావాలి. ఇంట ఉన్న, బయట ఉన్న, సంఘంలో ఉన్న, సమాజంలో ఉన్న, ఎక్కడ ఉన్నారంటే మంచి భక్తిపరురాలు, యథార్థవంతులు, దేవునికి భయపడేవారు, వాళ్ళు నమ్మకస్తులు అనే ఒక సాక్ష్యం మనకు రావాలి. కానీ మన దేవునికి అవమానకరమైన ఆ ప్రవర్తన, ఆలోచన మనలో ఉంటే మన భక్తి అంత వ్యర్థం. కనుక ఈ రాత్రి ఆకీషు రాజు దావీదుని గురించి అంత మంచి సాక్ష్యం చెప్పాడు. మనం కూడా ఒక మంచి సాక్షార్థమైన జీవితాన్ని జీవించి ఉండాలని మనల్ని నిలబెడుతూ ఉన్నాడు. కనుక యేసయ్యా, నాలో సాక్షార్థమైన జీవితం లేదేమో అయ్యా, నా బలాన్ని లోకానికి వినియోగిస్తున్నాను, నేను నాతో నేను పోషించబడతానని నా పోషణ కొరకు నీ మీద ఆధారపడకుండా అయ్యా, నా పోషణ కొరకు, నా కుటుంబ పోషణ కొరకు నేను ప్రయాసపడుతున్నాను. నేను నీ సహాయం పొంది నిలిచిన మేము నీ చేతనే పోషించబడాలి. నీ సహాయం పొంది నిలిచిన మేము నాయన నిన్నే హత్తుకోవటానికి ఈ రాత్రి మాకు సహాయం చేయండి. అందరము ప్రార్థన చేద్దాం. సర్వాధికారి స్తోత్రం, 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 స్తోత్రం.